ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించారు. విశాఖ పరిపాలనా రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న బొత్స అసలు విషయాన్ని వెల్లడించారు. మరోవైపు స్థానిక సంస్థల కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థులుగా ఇషాక్ బాషా, పాలవలస విక్రాంత్, గోవిందరెడ్డిలు నామినేషన్లు అందజేశారు. వైసీపీకి అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా ఈ 3 స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. 24వ తేదీన ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 26 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ. 12 స్థానాలకు వచ్చే నెల 10వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమం సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ పరిపాలన రాజధాని అంశంపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ అంశం న్యాయ పరిధిలో ఉందని ఆయన అంగీకరించారు. ఎవరు దీన్ని అట్లేరు, తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వచ్చి న్యాయ పరిధిలో ఉన్నాయి. దాన్ని అధిగమిస్తాం, న్యాయస్థాన్ని ఒప్పిస్తాం. చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఈ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తప్పకుండా న్యాయస్థానాలు కూడా అంగీకరిస్తారనే పూర్తి విశ్వాసం మాకు కూడా ఉంది. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతాయి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి ఎన్నిక లాంఛన ప్రాయమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల కోటాలో 11 మంది పేర్లు ప్రకటించామని, వీరందరూ ఎన్నికైతే మండలిలో వైసీపీ బలం 32కి చేరుతుందని అన్నారు. శాసనసభ నుంచి శాసన మండలికి 3 అభ్యర్థిత్వాలను పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేసిన విషయం మీకు తెలిసిందే. సహజంగానే 175 మంది సభ్యుల్లో 151 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నందువల్ల వీరి గెలుపు కూడా లాంఛనప్రాయమే. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ వేసిన 3 వైసీపీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనప్రాయం కావడంతో ఆ 3కి పార్టీ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, కరోనా కేసులు కూడా తగ్గాయి. అయినా పిల్లల్ని స్కూల్కు పంపాలంటే థర్డ్ వేవ్ పట్ల తల్లిదండ్రుల్లో ఇంకా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్ వైపు అందరి చూపు ఉంది. ఇంతకీ చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి రానుంది? సూది లేకుండా ఇంజెక్షన్ ఎలా ఇస్తారు? కరోనా కేసులు తగ్గినప్పటికీ థర్డ్ వేవ్ రూపంలో వైరస్ ఎప్పుడు విజృంభిస్తుందోనన్న భయాందోళన వెంటాడుతోంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 100% కరోనా వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టాయి. ఇక 12 సంవత్సరాల లోపు వారికి కూడా త్వరలోనే కరోనా వ్యాక్సినేషన్ తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా తయారు చేసిన చిన్నారుల వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావడంతో భారత ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెలలో పిల్లలకు కోవిడ్ టీకా అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. భారత్ బయోటెక్ తయారు చేసిన చిన్నారుల టీకా 2 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి. ఇది కూడా 2 డోసుల టీకానే కాగా వాటి మధ్య వ్యవధి 20 రోజులు మాత్రమే ఉంటుంది. 18 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చే టీకా డోస్ కంటే తక్కువగా డోస్ ఉంటుందని భారత్ బయోటెక్ తెలిపింది. ఇక గుజరాత్ కు చెందిన జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్ డి టీకా 12 నుంచి 18 ఏళ్ల వారి మీద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. కరోనా కట్టడికి తయారు చేసిన తొలి DNA బేస్డ్ టీకా. ఈ టీకా మొత్తం 3 డోసులు కాగా ఒక్కో డోసు మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుంది. సూది లేకుండానే సూది మందు పొందే టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. సహజంగా వ్యాక్సిన్లను శరీర కండరాల్లోకి సూది ద్వారా ఇంజెస్ట్ చేస్తారు. కానీ ఈ జైకోవ్ డి వ్యాక్సిన్ ను నీడిల్ అవసరం లేకుండా స్పింగ్ పవర్ తో పనిచేసే జెట్ ఇంజెక్టర్ ద్వారా శరీర పొరల్లోకి వ్యాక్సిన్ ను పంపిస్తారు. ఒక్కో ఇంజెక్టర్ తో 20,000 మందికి టీకా వేయొచ్చు.
టీకాలోని మందును జెట్ అప్లికేటర్ ద్వారా శరీరంలోకి పంపిస్తారు. ఇంజెక్షన్ అంటే భయపడే చిన్నారులకు ఈ వ్యాక్సిన్ వల్ల ఆ బాధ ఉండదని వైద్యులు చెప్తున్నారు. ఇది ఒక ఇంజెక్టర్ లాంటి డివైస్ ఉంటుంది. ఆ డివైస్తో నీడిల్ లేకుండా డైరెక్ట్గా సిరెంజ్తో హై ప్రెషర్లో వ్యాక్సిన్ని స్కిన్లోకి డెలివర్ చేస్తుంది అనమాట. ఈ మిగతా వ్యాక్సిన్ కోవాక్సిన్ అనేది మజిల్లోకి ఇస్తాము, వెరాజ్ ఈ జైడస్ క్యాడిలా వాళ్ళ జైకోవిడి అనేది స్కిన్లోకి ఇస్తామన్నమాట. ఇది నీడిల్లెస్ కాబట్టి పిల్లలకి పెయిన్ ఉండదు, అలాగే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఇచ్చే వాళ్ళకు కూడా ఈ నీడిల్ ప్రిక్ ఇంజరీస్ అనేవి ఉండవు. చిన్నారులకు సంబంధించిన 2 వ్యాక్సిన్లు ఒకేసారి అందుబాటులోకి రావడంతో కోవాక్సిన్ టీకాను 2 నుంచి 11 సంవత్సరాల వారికి, జైకోవ్ డి వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు 44 కోట్ల మంది ఉండగా, ఇక రాష్ట్రంలో 80 లక్షల వరకు ఉన్నారు. ఇప్పటికే చిన్నారుల కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి వైద్య సిబ్బంది శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా చిన్నారుల వ్యాక్సినేషన్ పై ప్రమోషన్స్ కూడా ప్రారంభించాయి. మరో నెల రోజుల్లో పిల్లల టీకా రాబోతుండగా ముందుగా చిన్నారులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా 18 ఏళ్ల లోపు ఉన్న చిన్నారుల సంఖ్యను బట్టి వ్యాక్సినేషన్ కొరత రాకుండా ఉత్పత్తి చేస్తున్నాయి కంపెనీలు. భారత్ బయోటెక్ ధరను నిర్ధారించాల్సి ఉండగా జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ 3 డోసులకు 1900 ధరను నిర్ధారించారు. కరోనా కేసులు తగ్గినప్పటికీ చిన్నారులను స్కూళ్లకు పంపడానికి ఇంకా చాలా మంది పేరెంట్స్ వెనకాడుతున్నారు. త్వరగా పిల్లల వ్యాక్సిన్ వస్తే వారిని వచ్చే ఏడాది ధైర్యంగా స్కూళ్లకు పంపుతామంటున్నారు. హైదరాబాద్లో మరో కొత్త ప్రాజెక్టుకు బీజం పడనుంది. కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే వందల సంఖ్యలో కంపెనీలు కొలువైన ప్రాంతాల్లో వాటి సంఖ్య మరింత పెరగనుండడంతో ఇప్పటి నుంచే ఆ మార్గంలో ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాలనే యోచనలో అధికారులున్నారు. హైదరాబాద్ లో మరో కొత్త ప్రాజెక్ట్ లైట్ రైల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మెట్రో రైల్ ఉన్నాయి. వీటికి తోడు లైట్ రైల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ఉంటే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడి ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని రాష్ట్ర అధికార వర్గాలు అంటున్నాయి. ఈ ప్రాజెక్టును తొలుత ఎంఎన్సీ కంపెనీలు ఉన్న చోట చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద హౌసింగ్ బోర్డ్ గా ఉన్న కూకట్పల్లి ఉంది. ఇక్కడ నుంచి వందల సంఖ్యలో కంపెనీలు కొలువైన గచ్చిబౌలి, రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ రవాణా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తే ఆ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగుల రాకపోకలకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్లో ఈ ప్రాంతాల్లో మరిన్ని కంపెనీలు కొలువయ్యే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ఈ మార్గంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే యోచనలో ఉన్నారు. ప్రతిపాదనల ప్రకారం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి కోకాపేట్ వరకు మొత్తం 24.50 కిలోమీటర్ల మేర లైట్ రైల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కేపీహెచ్పీ, రాయదుర్గం మెట్రో స్టేషన్లు, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ అనుసంధానం అవనున్నాయి. నార్సింగి దగ్గర మెట్రో లైన్ కూడా అనుసంధానం అయ్యే అవకాశం ఉంది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్కు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్కు వచ్చే విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ను అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపునకు అంగీకరించిన 99 దేశాల నుంచి విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ రహిత ప్రవేశాన్ని పునఃప్రారంభించింది. భారత్లో కరోనా కొత్త కేసుల నమోదులో భారీగా తగ్గుదల కనిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాల నిబంధనలు మరింత సరళతరం చేసింది. వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ ప్రయాణికులు ఎలాంటి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేకుండా నేరుగా దేశంలోకి రావచ్చు అని ప్రకటించింది.
కేటగిరీ ఏ కింద అమెరికా, యూకే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఖతార్ సహా 99 దేశాల వారు ఇకపై నేరుగా దేశంలోకి అడుగు పెట్టొచ్చు. విదేశీ ప్రయాణికులకు గతంలో చెప్పిన క్వారంటైన్ నిబంధనలు పూర్తిగా తొలగించారు. ఆయా దేశాల ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను సమర్పిస్తే సరిపోతుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు జాతీయంగా లేదా WHO గుర్తింపు పొందిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపుపై భారత్తో కొన్ని దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే భారతదేశంతో అలాంటి ఒప్పందాలు లేని దేశాలున్నాయి. అయితే అవి జాతీయంగా గుర్తింపు పొందిన లేదా WHO గుర్తింపు పొందిన టీకాలు వేసుకున్న భారతీయ పౌరులకు మినహాయింపు ఇస్తున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక క్వారంటైన్ రహిత ప్రవేశాన్ని అందించే అన్ని దేశాల నుంచి వచ్చే భారతీయ ప్రయాణికులకు కొన్ని సడలింపులిస్తూ అనుమతించనున్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రమాదంలో ఉన్నట్లు కొన్ని దేశాలు ఇంకా పరిగణిస్తున్నాయి. మొత్తం మీద భారత్కు వచ్చే విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ ను పునః ప్రారంభించడంపై వారిలో హర్షం వ్యక్తమవుతోంది. నటి చౌరాసియాపై జరిగిన దాడి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలన్నీ జల్లెడ పడుతున్నారు. నటిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, కేవలం ఆమెపై దాడి చేసి మొబైల్ లాక్కొని పరారైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో దారి దోపిడీలు వరుసగా జరుగుతూ ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నటి చౌరాసియాపై దాడి దోపిడీ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కొండాపూర్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్న నటి చౌరాసియా ఆదివారం రాత్రి కేబీఆర్ పార్క్ వెనుక భాగం రోడ్ నంబర్ 92లో వాకింగ్ కోసం వచ్చారు. 8:30 స్టార్ బక్స్ కు ఎదురుగా ఉన్న ఔటర్ ట్రాక్ పై నడుస్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఒక్కసారిగా ఆమెను లాగి తన వద్ద ఉన్న వస్త్రంతో నోటిని బిగించాడు. పక్కకు తోసేసి తలను బండకేసి కొట్టాడు. బంగారు ఆభరణాలు, నగదు ఇవ్వాలని హెచ్చరించగా ఇవ్వకపోవడంతో ఐఫోన్ 8 ను లాక్కొని పారిపోయాడు. కొద్దిసేపటికి తేరుకున్న చౌరాసియా కొంత దూరం వెళ్లి అక్కడున్న వారి నుంచి ఫోన్ తీసుకుని డయల్ 100కు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నటి చౌరాసియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. దాడికి పాల్పడిన నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా నిందితుడి ఊహా చిత్రాన్ని తయారు చేసి పట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కాగా దాడి జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదు. దీంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు కొంత కష్టంగా మారింది. కేబీఆర్ వాకింగ్ ట్రాక్ పై మొత్తం 116 లైట్లున్నాయి. అక్కడక్కడ కొన్ని సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదు. ఆగంతకుడు దాడి చేశాక కేబీఆర్ పార్క్ లోకి వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక నటి చౌరాసియా మొబైల్ లాక్కునే సమయంలో పెనుగులాట జరిగిందని, తనకు చిన్నపాటి గాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది. కేబీఆర్ పార్కు 3 ఏళ్లుగా ఈవినింగ్ వాక్ కు వస్తున్నట్లు తెలిపింది. దుండగుడు తన తలను 3 సార్లు బండకేసి కొట్టాడని వెల్లడించింది. తాను ప్రతిఘటించడంతో దుండగుడు కొట్టేందుకు ఓ పెద్ద రాయిని తీసుకున్నాడని, అతన్ని తోసి తనను తాను రక్షించుకున్నట్లు చౌరాసియా ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆగంతకుడు నటి చౌరాసియాపై దాడితో పాటు అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రచారం జరుగుతోంది. అయితే అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని బంజారాహిల్స్ పోలీసులు స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్కు కర్ణాటక ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన సేవలకు నివాళిగా అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.
దేశంలోనే పవర్ఫుల్ పురస్కారమైన కర్ణాటక రత్న అవార్డును పునీత్కి ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ బొమ్మాయి ప్రకటించారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తాను ఉన్నా లేకపోయినా సేవా కార్యక్రమాలు ఆగకూడదు అనే ఉద్దేశంతో కొన్నేళ్ల కింది తన చారిటీ ట్రస్ట్ లో 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక అత్యుత్తమ పురస్కారం అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంగళవారం బెంగళూరులో ప్యాలెస్ గ్రౌండ్స్ లో పునీత నమన పేరుతో జరిగిన కార్యక్రమం వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి వెల్లడించారు. కర్ణాటక రత్న అవార్డును పునీత్ కు నివాళిగా ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. భారతరత్న జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం కాగా కర్ణాటక రత్న ఆ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పురస్కారం. రాష్ట్ర స్థాయిలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు. కర్ణాటక రత్న అవార్డును 1992లో స్థాపించారు. 8 మందికి మాత్రమే కర్ణాటక రత్న అవార్డు లభించింది. మరణాంతరం ఈ అవార్డును అందుకున్న 10వ వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అవార్డుతో పాటు బహుమతిగా 50 గ్రాముల బంగారు పతకం, కృతజ్ఞతా పత్రం అందిస్తారు. బతికిన నాళ్లు తనతో పాటు తన చుట్టూ ఉండేవారిని సంతోషపెట్టేలా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవించారు. పునీత్ చనిపోయి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ కర్ణాటకలో ఆయన నామస్మరణ జరుగుతోంది. తాజాగా పునీత్ కు కర్ణాటక రత్న పురస్కారం ప్రకటించడంపై ఆయన అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెళ్లైన ప్రతి జంటకు జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతి హనీమూన్. అలాంటి దాన్ని వినూత్నంగా నిర్వహించుకునే కొత్త జంటల కోసం అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది ఎయిర్లైన్స్. ఇంతకీ ఆ స్పెషల్ ఆఫర్ ఏంటో ఈ కథనంలో చూద్దాం. సాధారణంగా వివాహం చేసుకున్న కొత్త జంటలు తమ జీవితంలోని ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించడానికి హనీమూన్ పేరుతో విదేశాలు, పర్యాటక కేంద్రాలకు వెళ్తూ ఉంటారు. దీన్ని గుర్తించిన అమెరికాకు చెందిన లవ్ క్లౌడ్ జెట్ అనే సంస్థ న్యూ కపుల్స్ కు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. రాయల్ హనీమూన్ పేరుతో స్పెషల్ ఆఫర్ ను రూపొందించింది. ఆకాశంలో హనీమూన్ అనేది లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ సంస్థ కాన్సెప్ట్. నూతన జంటలు తమ హనీమూన్ ను విమానాల్లో జరుపుకునేలా ఈ సంస్థ ప్లాన్ చేసింది. ఇందుకోసం ప్రత్యేక ప్లాన్స్ ను ప్రకటించింది. హనీమూన్ కోసం స్పెషల్ ప్లేన్ ను బుక్ చేసుకోవడానికి $995 అమెరికన్ డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. అంటే భారతీయ కరెన్సీలో 73,000 రూపాయలన్నమాట. అయితే మొత్తం చెల్లిస్తే 48 నిమిషాల ప్రయాణానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి సమయం కావాలనుకుంటే మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. విమానంలో ప్రత్యేకంగా రాయల్ హనీమూన్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. హనీమూన్ కోసం విమానంలో ప్రత్యేకంగా క్వీన్ బెడ్ ఏర్పాటు చేశారు. ఈ విమానానికి ఒకే ఒక్క పైలట్ ఉంటాడు. పైలట్ కాక్పిట్ కి విమానం ఇతర భాగానికి ఎలాంటి లింక్ ఉండదు. దీంతో గోప్యతకు కూడా సమస్య లేకపోవడంతో ఆకాశంలో హనీమూన్ పై కొత్త జంటలు ఆసక్తి చూపుతున్నాయి.